అది యుక్తమైనదిగా మారుతుంది. అది దేవునికి అంగీకారమైనది, అంగీకరించదగినగా మారుతుంది. ప్రియమైన వాళ్ళరా, ఈ మాటలో మీకు చెప్పాలనుకుంటే సామెతల పుస్తకం 11వ అధ్యాయం 24 వచ్చి చూడండి. సామెతల పుస్తకం 11:24. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా అంటే తగినట్లుగా కాకుండా ఏం చేశారంట. అందుకనే దరిద్రం వదిలిపోవడంలే. సేవకులలో సేవకులు దరిద్రం వదలడం లేదు, విశ్వాసులలో విశ్వాసులు దరిద్రం వదలడంలే. అర్థమవుతుందా? మీరైనా సరే మేమైనా సరే ఒకటే కదా. దేవుని వాక్యం మీకు మాత్రమేనా చెప్పే, నాకు లేదా? అర్థమవుతుందా? సార్ గుర్తుపెట్టుకుని ప్రియమైన వాళ్ళ చాలామంది సేవ చేస్తున్నారు కదా. సేవకుల సేవలో దరిద్రం ఎందుకు వస్తుంది? విశ్వాసుల జీవితంలో ఏమండి ఎందుకు దరిద్రత వస్తుంది? అర్థమవుతుందా? అక్కడ చూడండి, వెదజల్లి అభివృద్ధి పొందేవారు ఉన్నారంట. అదే సమయంలో తగిన దానికన్నా దేవుడు ఇచ్చినా సరే దాచిపెట్టుకొని దేవుడు చూస్తున్నాడు అంటలే. అంత అవసరమా? మన అవసరాలకు పనికొస్తాయి కదా, మన కుటుంబం ఉంది కదా, పిల్లలు ఉన్నారు కదా, ఫీజు కన్నా పనికొస్తుంది, లేకపోతే పుట్టినరోజున చెప్పండి పిల్ల పెళ్ళికన్నా పనికొస్తుంది, పిల్లోడి బరసాలా అవన్నీ ఉంటాయి కదా, నాకు తెలియదులే. దానికన్నా పనికొస్తుందేమోలే, దేనికో దానికి పనికొస్తుందిగా అన్న ఆ దరిద్ర బుద్ధి ఎంత కాలమైతే ఉంటుందో ఏమండి పొరపాటు కూడా నేను చెప్పడం కాదు, దేవుని వాక్యం చెప్తున్నా, సత్యం చెప్తున్నా. అర్థమవుతుందా? ఒకరోజు కాదు నేను అనేది, 2 రోజులు కాదు. నువ్వు ఏదైనా చేయి, అక్కడ దరిద్రమే. నిన్ను ఎక్కడైనా, నిన్ను ఏ స్థితిలో అయినా పెట్టు, అక్కడ దరిద్రమే. ఎప్పుడైనా చేయమాకండి ప్రేమైన అన్నారా? అర్థమవుతుందా? చూడండి, రాజు ఏం చేశాడంట, మనమేం చేయాలంట, దేవునికి తగినట్లుగా. హల్లెలూయా. నేను ఎవరికి చేస్తున్నాను? చూడండి, మీ వ్యక్తిగత జీవితంలో మీరు ఇంకా గమనిస్తే ఏమంటారు దాన్ని, దేవునికి తగ్గినట్లుగా అనే ఆ మాటని మీరు ఎంతగా ఆలోచన చేసుకోగలిగితే ఆలోచన చేసుకోండి. మనం చేసేది ప్రతిదీ, మనం ఇచ్చేది ప్రతిదీ ఎవరికి ఇస్తున్నామని? మనిషికి ఇస్తున్నామనా? మనిషికి చేస్తున్నామనా? ఎప్పుడు అనుకోమాకండి, ఆ మాట ఎప్పుడు రానిమాకండి ప్రియమైన వాళ్ళ. అర్థమవుతుందా? నేను మీకు ఒకసారి ఏం చెప్పాను కూడా, నన్ను దేవుడు మొట్టమొదట అది ఎర్రగొండపాలెం అనే ప్రాంతంలో మహాగడ్డేరియా అది. అప్పట్లో సేవ ప్రారంభంలో ఎంతమంది వచ్చారో ఇంచుమించుగా నాకు 4-5 పిల్లలు, ఒక 10-15 మంది ఉండేవాళ్ళు అనమాట. అదవుతుందా? ఆ ప్రాంతంలో పరిచయం చేసేటప్పుడు ఆ రోజుల్లో దేవుడు నా చేతికి ఇచ్చిన ₹52.25 35. ఆ రోజుల్లో పైసలు ఉన్నాయి కదా, 99 సంగతి చెప్తున్నా. అర్థమవుతుందా? ఒకసారి గమనించిన ప్రియమైన వాళ్ళరా, ఒకసారి గుర్తెరగండి. అయినా ఆ రోజుల్లో కూడా నేను బాధపడింది లేదు, ఈ రోజుల్లో కూడా నేను బాధపడింది లేదు. ఆ రోజుల్లో నవ్వింది లేదు, ఈ రోజుల్లో ఏడ్చింది లేదు. ఈ రోజుల్లో నవ్వింది లేదు, ఆ రోజుల్లో ఏడ్చింది లేదు, ఈ రోజుల్లో ఏడ్చింది లేదు. అర్థమవుతుందా? కనుక ఏ విషయంలో సరే, ఎప్పుడైనా సరే మీ వ్యక్తిగత జీవితంలో ఎలా మారిపోవాలి మనం? దేవునికి, బైబిల్లో మీకు చూపిస్తా చూడండి కావాలండి. ఇంకా ఫిలిప్పీ పత్రిక తీయండి, 4వ అధ్యాయం తీస్తారా? ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం. నన్ను గూర్చి రాలేదా ఇంకా? అమ్మ మీకు కనిపించలేదా? ఫిలిప్పీ పత్రిక ఆదికాండం పక్కలో ఉంటుంది చూడండి. హల్లెలూయా. తీసారా? తీయండి.
చదవండి, అందరూ చదవండి. నన్ను గూర్చి అందరూ చదవండి, ఇబ్బంది ఏం లేదు, వాక్యమే కదా, చదవచ్చు అందరూ. నన్ను గూర్చి మీరిన్నాళ్లకు మరలా యోచన చేయసాగితిరని ప్రభువు నందు మిక్కిలి సంతోషించి తిని. బాగా గమనించండి, ఆయన సంఘానికి చెప్తా ఉన్నాడు, మీరు నన్ను గూర్చి ఇన్నాళ్లకు మరలా యోచన చేయసాగితిరని ప్రభువు నందు సంతోషిస్తా. ఆయన సంతోషంగా ఉన్నాడు. ఎందుకు తెలుసునా? ఆ ప్రాంతం ప్రజలు ఏమండి, పాస్టర్ గారికి మనం ఏదైనా చేద్దాం, సేవ కోసం ఏదైనా చేద్దాం, మరలా యోచిస్తున్నారంట, మరలా ఆలోచిస్తామనంట. ఒకసారి యోచించారు, ఒకసారి చేశారు, అయిపోయింది. రెండవసారి ఇన్నాళ్ళ కాలం, చాలా కాలం తర్వాత మరలా ఆలోచన చేస్తూ ఉన్నారంట. బాగానే చూడండి. తర్వాత ఆ విషయములో మీరు యోచన చేసి ఉంటిరి కానీ తగిన సమయం మీకు దొరకలా. మీలో యోచన వచ్చింది కానీ ఆ విషయం నాకు తెలిసిందైతే తగిన సమయం మీకు దొరకలేదు. ఆ తర్వాత చూడండి, 11 వచ్చింది చూడండి. నాకు కొదువగలిగినందున నేను ఇలాగూ చెప్పుటలేదు, నే స్థితిలో ఉండను, ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను. దేన స్థితిలో ఉండ నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నేను నెరుగుదును. ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. 13 నన్ను బలపరచుమని అందు నేను సమస్తమును చేయగలను. అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకొనినది మంచి పని. ఫిలిప్పీయులారా, స్వార్థను నేను బోధింపనారంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయములోను పుచ్చుకొని విషయములోను మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలివారు కాలేదని మీకే తెలియను. ఏలయనగా తెస్సలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరము తీర్చుటకు సహాయము చేసి తిరిగి నేను ఈవిని అపేక్షించి ఇలాగూ చెప్పటం లేదు, కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలని అపేక్షించి చెప్పుచున్నాను. 18 చూడనా, నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదీతు వలన పుచ్చుకొని ఏమియో తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరములైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన. ఎలా ఉన్నాయంట? అవి యాగముగా ఉన్నాయంట. దేవునికి ప్రీతికరమైన ఇష్టకరమైన యాగముగా ఉన్నాయంట. ప్రియమైన వాళ్ళ యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఎంత స్పష్టంగా చెప్తున్నాడు సంఘానికి. ప్రియమైన వల్ల నేను మీ దగ్గర ఈవిని అపేక్షించి ఇలాగూ చెప్పడంలే. నేను ఏ స్థితిలో ఉన్నాను, సంతృప్తిగా ఉన్న నేర్చుకొని ఉన్నాను. అయినా నాకు తక్కువేమీ లేదు, కొదువేమీ లేదు. అవన్నీ మీరిచ్చినాయే, మీరు చేసినాయే కాదన్నంలే. ఇవన్నీ ఎలా మారిపోయాయంటే దేవునికి ఇష్టకరమైన ప్రీతికరమైన యాగములుగా మారిపోయాయి. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే మీరు చూడండి, ఆ సేవకుణ్ణి ఆ విశ్వాసులు ఎలా చూసుకున్నారంట? ఇప్పుడు చెప్పండి. దేవునికి ఎలా అయితే ఏదైతే ఇష్టమైందో, ఏదైతే ప్రియమైందో ఆ విధంగా వాళ్ళు ఆయన సాగనంపుతానే ఉన్నారు, వాళ్ళు ఆయన చూసుకుంటానే ఉన్నారు. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను మిమ్మల్ని గురించి చెప్పగలను ప్రియమైన వాళ్ళ. కొంతమంది గురించి చెప్పగలను, అర్థమవుతుందా? దేవునికి తగినట్టుగానే చూసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అర్థమవుతుందా? సేవకునైనా సేవకులనైనా దేవునికి తగినట్టుగా చూసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు అలాగే ఆశీర్వించబడుతూనే ఉన్నారు. నా కళ్ళు చూస్తూనే ఉన్నాయి కదా, ఇంతకాలం చూస్తూనే ఉన్నాయి కదా. దేవునికి తగినట్టుగా, దేవునికి తగినట్టుగా, దేవునికి తగినట్టుగా. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళరా, మన వ్యక్తిగత జీవితంలో యుక్తమైనది ఏది అని అంటే దేవునికి తగినట్టుగా నువ్వు సాగనంపగలిగే స్థితిలోనికి రావాలి. హల్లెలూయా. కొంతమంది చూడండి, దశమ భాగాలు ఎప్పుడు ఇళ్ళ దగ్గర ఇవ్వమాకండి.
నేను వచ్చినా సరే, అక్కడ వచ్చినా సరే, ఎవరు వచ్చినా సరే దశమ భాగాలు ఎప్పుడు ఇళ్ళ దగ్గర ఇవ్వకూడదు. తీసుకొచ్చి మందిరంలోనే ఇవ్వాలి. నువ్వు ఇవ్వాల్సింది ఏం తెలుసు అక్కడ? ఇప్పుడు చెప్పండి. కానుక అనేది ఇవ్వగలగాలి. అది ఎంతైనా సరే, నువ్వు ఎంతైనాయి ఏమైనాయి, కానుక అనేది ఇవ్వగలగాలి. దశమభాగం ఎవరిది? దేవునికి ఇచ్చేది. నువ్వేమి ఇస్తున్నావు? దేవునికి తగినట్టుగా సాగనంపగలిగే ఆ స్థితిలోనికి మీరు రాగలగాలి. అర్థమవుతుందా? మీరెంతో ధన్యులు. మీకు చెప్తా ఉన్న ఈ మాటలు మందిరంలో చెప్పడంలే. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? కాస్త గుర్తెరగండి మీ వ్యక్తిగత జీవితంలో. ఏ రోజైనా రాని, ఎప్పుడైనా రాని, ఏదైనా కానీ కానుక విషయం అని చెప్పడంలే. నువ్వు సేవకుని చూసుకునే విధానం, సేవకులను చూసుకునే విధానం అర్థమవుతుందా? స్వార్థ కూటానికి వచ్చారా, లేకపోతే మీ ఇంట్లో పెళ్ళికి వచ్చారా, లేకపోతే మీ ఇంట్లో పుట్టినరోజుకి వచ్చారా, లేకపోతే ఇంకోదానికి వచ్చారా, చూసుకునే విధానం ఎట్లా ఉంది మీకు అర్థమవుతుందా? నేను ఎప్పుడు మీకు చెప్పలేదు, పోనీలే పాపం తెలియదులే అనుకుంటా ఉన్నా. ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నా. నేను అందుకే మీ దగ్గర దాపరికం లేకుండా చెప్తా ఉన్నా. మీరేమో మీ బంధువులను చూసుకుంటా ఉంటే మేమేమో దిక్కులంలాగా ఉండాలా కూటం అయిపోయిన తర్వాత? అన్నా కదా, మందిరంలో చెప్పాలా, సమయం వస్తే చెప్తాలే. హల్లెలూయా. కొంతమంది ఉన్నారు సేవకులను వెంటనే ఉండి అయిపోయిన వెంటనే జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి జాగ్రత్తగా వాళ్ళకి మర్యాద చేసి జాగ్రత్తగా వాళ్ళని పంపే ఆ విధానం కొంతమందికి ఉంది. కొంతమందికి అసలు ఏమీ తెలియడం. 5 సంవత్సరాలైంది, 10 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 30 సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నా తెలియడంలే. అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళనా? నేనేదో మీ మీద నేరం మోపాలని చెప్పడంలే, మీరు ఆత్మ సంబంధంగా ఎదగాలని చెప్తా ఉన్నా. అక్కడ ఆ మాటలు ఆ ఇంటికి వెళ్ళిన మరలా చదువుకోండి కావాలంటే. నువ్వు ఏదైనా చేయి, ఎప్పుడైనా చేయి. అర్థమవుతుందా? సేవకులకి చేయి, లేకపోతే సేవకి చేయి, లేకపోతే మీకు చెప్తుంటాను కదా, ఎవరికైనా సహాయం చేయి. పేదలు ఉంటారు కదా, వాళ్ళకి చేయి. ఏదైనా ఎవరికైనా చేయి. ఎలా చేయాలి? నువ్వు దేవునికి గట్టి చెప్పండి. అలా సాగనంపడం నేర్చుకోండి ప్రియమైన వాళ్ళరా. నా దేవుని ఆశీర్వాదం మీ తల్ల మీదకి రావడమే కాదు, మీరు అనుభవించేట్టుగా ప్రభు చేయును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మీ దగ్గరికి ఎవరైనా రాని, ఎలాంటి వాళ్ళు రాని, నీకు అనవసరం. మీకు అప్పుడప్పుడు చెప్తున్నా కదా, తాగుబోతాడు వస్తాడు, లేకపోతే తిరిగిపోతాడు వస్తాడు, మనకు తెలియదు. మన దగ్గర బాగానే వస్తాడు, మనకు అనవసరం. అయ్యా అన్నాడా, నీకు తగినట్టుగా రూపాయి ఇచ్చే స్థితి ఉందా? రూపాయి, ₹10 ఇస్తుంది, ₹10. ఒట్టి చేతులతో ఎప్పుడు పంపమాక. ఒట్టి చేతులు ఎప్పుడు చేయమాక ప్రియమైన వాళ్ళ. నాకు తెలిసిన ఇంటికి వచ్చిన తర్వాత ఒక 3 4 వాళ్ళ పై రూపం, తర్వాత వాళ్ళు మాట్లాడే హావభావాలు నాకు ఎందుకో అనుమానం అనేది వచ్చేసి చేయలే. ఇప్పటికీ వాళ్ళ కోసం స్తోత్రం చెప్తాను, బాధపడతానంట. ప్రభువా, వాళ్ళు వచ్చారయ్యా, మరి ఎందుకు అలాంటి మనసు వచ్చిందో తెలియదు ప్రభువా, క్షమించయ్యా అని ప్రభు దగ్గరికి క్షమాపణ కోరుకుంటానే ఉంటాం. ఎందుకంటే ప్రియమైన వాళ్ళరా, మేము సేవకు వచ్చిన కొత్తల్లో నెహెమ్యా పాస్టర్ గారు ఉండేవారు. ఆయన గారు ఇంట్లో మిట్ట మధ్యాహ్నం రోజున భోజనం తినేదానికి కూర్చున్నారు. ఆయన ఒంటరిగా ఎప్పుడు తిన్నాం, ఉన్న సేవకులందరినీ కూర్చోబెట్టుకొని ఆ తల్లిగారు మధ్యలో ఉండి అందరికి పెట్టిస్తే అందరూ కలిపి కూర్చొని తింటూ ఉంటారు. ఆయన అట్లా అలవాటు చేశాడు. అలా పెట్టి తింటూ ఉంటే ఆ గేట్ దగ్గర తట్టి ఎవరో తెలీదు అయ్యా అంత అన్నం పెట్టండి అని కేకలేస్తూ ఉంటే పాస్టర్ గారు ఒక సేవకుడిని పంపించాడు. రే ఎవరో చూడిపోరా, ఏంటో చూడిపోరా అని పంపిస్తే వీడు తెలియదు కదా, కొత్తగా వచ్చే సేవకుడికి తెలియదు కదా అని ఆ వ్యక్తి ఏం చేసి తెలిసిన, మేము ఇప్పుడు అన్నం తింటాను, ఇప్పుడు కాదు, ఇప్పుడు వెళ్ళిపో, ఇప్పుడు పెట్టడం, ఇప్పుడు వెళ్ళిపో, మీకు ఏలాపాలా లేదా మీరు అంటారు కదా, మీకు ఏలాపాలా లేదా అంటారు కదా, అలాగే మాట్లాడి పంపించేసాడంట.
పాస్టర్ గారి దగ్గరికి వచ్చి కూర్చున్న తర్వాత ఎవర్రా ఏంట్రా అంటే, అయ్యా ఇలా వచ్చాడయ్యా, ఇలా అడిగాడయ్యా, ఎలా పాలగా ఇట్లా మాట్లాడి చెప్పి పంపించేసానయ్యా, తర్వాత రమ్మని చెప్పానయ్యా అంటే ఇక పాస్టర్ గారు ఫుల్గా తిట్టాడంట. అరే బుద్ధి ఉందా బుద్ధి లేదా, నువ్వు సేవకుని స్వభావం ఉందంట, సేవకు లక్షణాలు ఉన్నాయంటారా నీకు, పో వెళ్ళిపో త్వరగా పిలుచుకురా పో, అక్కడికి పోయింటాడు పో అని అంటే, ఈ వ్యక్తి అడిగి పోయేలోపు అక్కడ లేడంట. అయ్యా లేడంటే ఆ పాస్టర్ గారు మళ్ళా అలాగే ఆ చేతులతోనేమండి వెళ్ళి ఆ సందు తిరిగి చూస్తే కనిపించలేదంట. భిక్షగాడైతే ఉండేవాడు కదా, ఎంత దూరం పోతాడు ఈ లోపు, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేలోపు. ఒరే యేసు ప్రభువు మన దగ్గరికి వచ్చాడేమోరా, ఈ సమయం అంత పెడతామో పెట్టమోనని. నువ్వు చూసావు నేను చూసావు, నువ్వు కనిపించలేదు కదరా, భిక్షగాడైతే కనిపించేవాడు కదరా, ఏం పని చేసావురా నువ్వు అని ఫుల్గా తిట్టాడు. ప్రియమైన వాళ్ళ అర్థమవుతుందా? కనుక మన ఇంటి ముందుకు వచ్చాను తగినట్టు పెట్టి పంపించు. ఆ అన్నం తినే టైంకి వచ్చి అంత అన్నమే కదా నువ్వు పెట్టేది, ఏది మళ్ళీ వండుకొని తినలేవా? నువ్వు తినే ఆ పప్పు చారు, నువ్వు తినే ఇంకేంటది మటను, లేకపోతే చికెను, లేకపోతే పచ్చడి మెతుకులు, లేకపోతే సాంబార్ అన్నం, లేకపోతే దొండకాయ బెండకాయ రసము, ఇవే కదా, అవునా కదా? కొంతమంది చూడండి, ఏ రోజైనా అడగండి దొండకాయ రసం, బెండకాయ రసం, ఆ తర్వాత ఇంకేంది అబ్బా చెప్పండి, ఇంకేంది అది బెండకాయ, తర్వాత దొండకాయ, తర్వాత గుమ్మడికాయ కాదులే చెప్పొచ్చుగా, కాకరకాయ రసం, ఇంక ఇవే కదా. ఏమైనా పంచపరమాణాలు చేసుకుంటున్నావా, పంచపరమాణాలు పెడుతున్నావా? ఏమీ లేదు కదా. అంత వచ్చి ఆ సమయానికి వచ్చారా. నేను మా పిల్లలకి చెప్తాను, రేపు వచ్చిన వాళ్ళు కాస్త నీళ్ళీయడం నేర్చుకుంటారా ముందు. కుర్చీలు ఎట్లా ఉంటాయి, కూర్చున్నారా, కూర్చోబెట్టి అన్ని నీళ్ళు ఇవ్వండిరా ముందు. అన్నం పెట్టి తర్వాత సంగతి, అన్ని నీళ్ళు ఇవ్వండిరా. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో ఎందుకోసం వచ్చో మనకు తెలియదు. అన్ని నీళ్ళు ఇస్తే ఏమైంది? మేరక ఈ జయమని చెప్పేది ముందు. ఎవరైనా దాన్ని అక్కడ ఒకరిని పెట్టి ముందు వస్తంగానే నీళ్ళియడం నేర్చుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? ఆ రిసీవింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రియమైన వాళ్ళు మీ జీవితంలో. నీ దగ్గరికి ఎవరైనా రాని వాళ్ళు ఎలా నువ్వు చూసుకుంటున్నావు అనేది రిసీవింగ్. అది చాలా జాగ్రత్తగా ఉండగలగాలి. అదేదంటారా మర్యాద ఇచ్చి నోరు తెరవండి. అర్థమవుతుందా? కనుక ఇప్పుడు చెప్పండి, దేవునికి ఏం మాట్లాడట్లేదు. మనం ఎలా బ్రతకాలా, ఎలా ఉండాలా? దేవునికి తగ్గినట్లుగా నువ్వు చేయగలిగిన ఆ స్థితిలోనికి వస్తే అది యుక్తముగా తోస్తుంది, యుక్తముగా ఉంటుంది, దేవుడు అంగీకరించదగినదిగా ఉంటుంది, దేవుడు మెచ్చదగినదిగా ఉంటుంది, దేవుడు నచ్చదగినదిగా ఉంటుంది. అది యుక్తమైనది. అలా జీవితం నువ్వు అలవరుచుకోగలిగితే దాని ద్వారా కలిగే ఆశీర్వాదాలు కోకళ్ళు ప్రియమైన వాళ్ళ. హల్లెలూయా. చెప్పాను కదా, వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు తగిన దానికన్నా. అందుకని యేసు నామములో కుటుంబాల్లో జీవితం దరిద్రం తొలగిపోవునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సొలొమోను రాజైన అహష్వేరోషు రాజైన ఎలా చేశారు అంటే తగ్గినట్లుగా, రాజు స్థితికి తగినట్లుగా. మనం దేవుని బిడ్డలం కనుక దేవునికి, చెప్పండి గట్టిగా, దేవునికి తగినట్లుగానే మనం ఏమండి గౌరవించగలగాలి, మర్యాద చేయగలగాలి. ఆ చిన్న పెద్ద గురువు దైవం అనేది నీ జీవితంలో అలవరుచుకోగలిగే స్థితిలోనికి వచ్చుదువుగాక. ఇంకొక మాట చెప్తాను చూడండి, ఒక 5-10 నిమిషాలు. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. ఎందుకు అనుమానంగా చదువుతున్నారు? ఎందుకు అనుమానంగా చదువుతున్నారు? సందేహంగా చదువుతున్నారు? గట్టిగా చదవండి. ఇంతమంది ఉంటే స్వరం రావడం లేదు. గట్టిగా చెప్పండి. భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండండి, ఇది ప్రభువును బట్టి. ఇది ప్రభువును బట్టి ఏది యుక్తమైనది?
చెప్పండి గట్టిగా. మీ చెప్పొచ్చుగా, మీ భర్తలకు విధేయులై ఉండడము అనేది యుక్తమైనది. అవిధేయులుగా ఉండడం కాదు. రోమాపత్రిక తీయండి, రోమాపత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. రోమాపత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. ఎలాగనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు. అవిధేయత అనేది ఏం చేస్తుంది? నోరు తెరవండి. పాపిగా చేస్తుంది, పాపులుగా మారుస్తుంది, నిన్ను పాపిగా మారుస్తుంది. ఒకని విధేయత ఏం చేస్తుంది? గట్టిగా చెప్పండి. నీతిమంతులుగా మారుస్తుంది, నీతిమంతులుగా చేస్తుంది. ప్రియమైన వాళ్ళరా, అవిధేయత అనేది పాపిగా మారుస్తుంది, నేరస్తునిగా మారుస్తుంది. నువ్వేమీ నేరం చేయకపోయినా సరే నీలో అవిధేయత అనేది ఉంటే నువ్వెవరివే అంటే పాపివే, నువ్వు నేరస్తుడివే. ఆ మాట చూపిస్తాను, చూస్తారా? చూడండి. ఎస్తేరు పుస్తకం 1వ అధ్యాయం 10వ వచనం నుంచి చదువుతారా? ఎస్తేరు పుస్తకం 1వ అధ్యాయం 10వ వచనం నుంచి. 7వ దినమందు రాజు ద్రాక్షారసము త్రాగి సంతోషముగా ఉన్నప్పుడు కూడి వచ్చిన జనమునకును అధిపతులకును రాణి అయిన వస్తీ యొక్క సౌందర్యమును కనబరచవలని రాజ కిరీటము ధరించుకొని ఆమెను తన సన్నిధికి పిలుచుకొని వచ్చునట్లు రాజైన అహష్వేరోసు ఎదుట ఉపచారము చేయు మెహూమాను, బిస్తా, అర్బోనా, బిక్తా, జేతరు, కర్కసు అను 7 నపుంసకులకు ఆజ్ఞాపించను. ఆమె సౌందర్యవతి, రాణి అయిన వస్తీ నపుంసకుల చేత ఇయ్యబడిన రాజాజ్ఞ ప్రకారము వచ్చుటకు రాజైన ఆజ్ఞ ప్రకారము వచ్చుటకు ఒప్పకపోగా రాజు మిగుల కోపగించును, అతని కోపము రగులుకొనెను. 16వ వచనం చూడండి. మెమూకాను రాజు ఎదుటను ప్రధానులు ఎదుటను ఈలాగు ప్రత్యుత్తరమిచ్చును, రాణి అయిన వస్తీ రాజు ఎడల మాత్రమే కాదు, రాజు అయిన అహష్వేరోసు యొక్క సకల సంస్థానముల యందుండు అధిపతుల అందరి ఎడలను, జనులందరి ఎడలను ఏ విధంగా మారిపోయిందంట? గట్టిగా చెప్పండి. పాపిగా మారిపోయింది, నేరస్తురాలుగా మారిపోయింది. ఆమె చేసిన నేరం ఏమి లేదు, ఘోరం ఏమీ లేదు. ఆమె చేసిన నేరము, ఆమెలో ఉన్న ఘోరం ఏం తెలుసునా? ఒకటే, ఏంటది? రాజు ఆజ్ఞ ప్రకారము వచ్చుటకు ఒప్పలేదంట, ఆమె ఒప్పుకోవడమే లేదంట. అంతమందిని పిలిచి విందు చేస్తూ ఉంటే ఏమండి, పక్కన ఇంకొక విందు చేసింది ఆ మనిషి. అయినా రాజుగారు ఏం పడుచుకెళ్ళా, పోనీలే అని చెప్పి వదిలేసేసాడు. పక్కన విందు చేస్తూ ఉంటే వదిలేశాడు. ఆ తర్వాత ఇంకొక రోజు ప్రియమైన వాళ్ళరా ఆమె గారు ఏమండి చెప్పకూడదు, శుభ్రంగా రెడీ అయిపోయి టిప్టాప్గా రెడీ అయిపోయి కిరీటం కూడా పెట్టుకొచ్చిందంట. అమ్మాట చూడండి, అక్కడ రాజు కిరీటము ధరించుకొనిన ఆమెను తన సన్నిధికి పిలుచుకొని వచ్చునట్లు. రాజు కిరీటము ధరించని రోజు ఆయనేమనుకోలే, రాణి కిరీటం ధరించింది కదా, ఈమెని కాస్త పరిచయం చేద్దాం, ఈమెను కాస్త చూపిద్దాం అని పిలిస్తే ఆ దొరసాని ఏం చేసింది? ఒప్పలేదంట. నేను రాను అని అన్నదా. ఆ తర్వాత ఇప్పుడు ఏ విధంగా మారిపోయింది? నేరస్తురాలుగా మారిపోయింది. అదబోతున్న ప్రియమైన వాళ్ళరా, అవిధేయత ఒకరినేమో పాపిగా మారుస్తుంది, విధేయత ఏమో ఒకరిని చెప్పండి నీతిమంతునిగా మారుస్తూ ఉంది. మనకు అవసరమైంది ప్రియమైన వాళ్ళరా ఏమండి, విధేయులై ఉండడమే మనకు అవసరం. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు. ఆదివారం చెప్పాను కదా, యేసు ప్రభు శిలువ మరణం పొందునంతగా, అంటే చనిపోయేంత వరకు విధేయత కలిగే జీవించాడు. చిన్నప్పుడు విధేయత ఉంది, మధ్యలో విధేయత ఉంది, ఇంట్లో తల్లిదండ్రులకు విధేయత ఉంది, అధికారుల దగ్గర విధేయత ఉంది, నోటికొచ్చుడుగా మాట్లాడే వారి ముందు విధేయతగానే ఉన్నారు. చివరికి కూడా ఆయన
విధేయత మరణ విషయంలో కూడా మరణ పర్యంతం అని రాయబడి ప్రియమైన మరణం పొందునంతగా అంటే చివరి వరకు ఆయన విధేయత కలిగే జీవించాడు ప్రియమైన. మరి ఆ దేవుణ్ణి మనం నమ్ముకొని ఆ యేసయ్యని మనం విశ్వసించి ఆయన్ని పూజిస్తూ ఆయన్ని మహిమపరుస్తున్న మన వ్యక్తిగత జీవితంలో ఇంకెంతగా విధేయత రావాలి? అదబోతుందా? ఒక ఇంట్లో నువ్వు అడుగు పెట్టావంటే అక్కడ విధేయత నీకు ఉండగలగాలి. అదబోతుందా? ఒక ఆఫీసులో నువ్వు అడుగు పెట్టావంటే అక్కడ విధేయత ఉండగలగాలి. ఒక చోటకు నువ్వు వెళ్తున్నావంటే అక్కడ విధేయత ఉండగలగాలి. అదబోతుందా? అవిధేయత అనేది నేరస్తునిగా మారుస్తుంది. విధేయత అనేది చెప్పండి నీతిమంతులుగా మారుస్తుంది ప్రియమైన వల్ల. కనుక నీ వ్యక్తిగత జీవితంలో ఏమండి ఆమె చూడండి పాపిగా మారడమే కాదు, అవిధేయత కలిగి పాపిగా మారడమే కాదు, ఆమె జీవితంలో చూడండి సింహాసనం పోగొట్టుకున్నది, అధికారం పోగొట్టుకున్నది, ఉన్న కిరీటము పోగొట్టుకున్నది. ఏదో బతుకుతుందని బతుకుతుంది అంతే. రాజుగారికి ఇక ఇళ్ళు పెద్దవి ఉంటాయి కదండి. ఇప్పుడున్న రాజులకే అదే ఒకే కాంపౌండ్లో ఒక 10-12 ఇళ్ళు ఉంటాయంట. ఆ మధ్య ఎవరో చెప్పారు ఖత్తర్ పోయిన దుబాయ్ ఆ రాజులు ఉంటారు కదా, వాళ్ళకి 10-12 ఇళ్ళు ఉంటాయంట. ఆడ బడి ఉంటుంది, ఒక ఇంట్లో బడి ఉంటుంది అంతే. సమయానికి అంత తింటుంది, సమయానికి అంత మరి వండి పెట్టేవాళ్ళు ఉంటారు, చెలికెత్తలు ఉంటారు కదా, అందుకని వండి పెట్టేవాళ్ళు అంత ఉంటారు, తిని శుభ్రంగా అంతే. ఇక కిరీటం పోయింది, అధికారం పోయింది, అంత ఏలుబడి అన్నీ పోయినాయి, ఏమీ లేవు ప్రియమైన వాళ్ళ. అర్థమవుతుందా? కనుక అవిధేయత అనేది అనర్థాలకు దారి తీస్తుంది, నష్టానికి దారి తీస్తుంది. నువ్వు ఎంతైనా సరే విధేయత కలిగి నడిపించబడు, ఒక మాటకు విధేయత కలిగి నడిపించబడు, అవన్నీ ఆశీర్వాదకరంగా మార్చబడును గాక, లేని అన్ని నువ్వు పొందుకుందువు గాక. ఇప్పుడు చూడండి ఎస్తేర్ అక్కడే ఉంది, ఆమె చూడండి సింహాసనం పొందుకున్నది, అధికారం పొందుకున్నది, ఏలుబడి పొందుకున్నది, అన్నీ పొందుకున్నది. అదొక ఒక్కొక్కటి మొత్తం పొందుకున్నది. ఎక్కడ తెలిసిన విధేయత. ఈరోజు చూడండి ప్రియమైన చాలామంది చూడండి, నీకంటే పెద్దదే కదా అత్త, మీకంటే పెద్దదే కదా, అవునా కదా, సరే నీకు కోడలే కదా, ఏమైంది కొంచెం తగ్గించుకుంటే, అత్తగా ఉన్న నువ్వు తగ్గించుకుంటే ఏమైంది, విధేయతగా ఉంటే ఏమైంది, అరే కొత్త పిల్లలే తెలియదులే పాప నేర్పుదాంలే అని కొంచెం తగ్గించుకుంటూ ఉంటే ఆ పిల్ల కూడా తగ్గించుకుంటుంది. అరే నేను చిన్న పిల్లనైనా నా మాట వింటుంది అనుకుంటుంది కదా, అనుకోదా? అరే పెద్దది కదా, పెద్దని మాట విందాం అని మీ కోడలుగా ఉన్నాను మీకుందా? కొంచెం కుటుంబం బాగుపడుతుంది కదా, లేనిది పొందుకుంటావు కదా, ఉన్నది ఓడగొట్టుకోవడం కంటే లేనిది పొందుకుంటావు కదా. నీకు అవసరమైంది ఏది? మాట పట్టింపా, నన్ను అంటదా అని తల బిరుచుకున్నావు. అర్థమవుతుందా? యేసయ్య గారు చెప్పేవాళ్ళు, నేను తల దించుకుంటాను, ఎవడైనా ఎక్కాలనుకుంటే వాడే మూతిపళ్ళు రాలుతున్నాయి, పడి కింద పడి మూతిపళ్ళు రాలుతున్నాయి అంటారు, అవునా కదా? తల దించుకో, ఏమైంది? ఎవరైనా ఎక్కి కూర్చోవాలనుకున్నప్పుడు కింద పడతారు, పళ్ళు రాలుతాయి. నువ్వెందుకు తల బిరుసుగా ఉండడం? కొంచెం తగ్గించుకో, కొంచెం విధేయత చూపు. ఆ మాట ఉందా లేదా? మీ పురుషులకు చెప్పండి గట్టిగా, విధేయులై ఉండండి. ఇది యుక్తమైనది, పురుషులకి ప్రియమైన వాళ్ళరా. దాన్ని గుర్తెరగలగాలి మీ జీవితంలో. మీకు ఇంకా మీరు చూస్తారా? చూడండి పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి నుంచి మీ అందరికీ బాగా పరిచయమైన భాగం. అటువలే స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడి ఉండండి, అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూసి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన, అది గుర్తుపెట్టుకోండి, తాగుబోతు భర్త కావచ్చు, తిరుగుబోతు భార్య కావచ్చు, లేకపోతే ఇంకొకరు కావచ్చు, ఎవరైనా కావచ్చు. అర్థమవుతుందా? దేవుడిని ఒక కుటుంబంగా కట్టినప్పుడు, దేవుడు నిన్ను ఏమన్నా ఆ ఇంట్లో అడుగు పెట్టేట్టుగా చేసినప్పుడు ఏమండి నీ ద్వారా ఆ కుటుంబం మార్చబడగలగాలి. యేసయ్య కార్యము చేయును గాక. నువ్వు అడుగుపెట్టడం ద్వారా విభజన జరగకూడదు. అక్కడ నువ్వు అడుగుపెట్టడం ద్వారా విభజన జరగకూడదు. నువ్వు అడుగుపెట్టడం ద్వారా ఆ కుటుంబం మార్చబడగలగాలి, ఆ కుటుంబానికి దీవెనకరంగా మారగలగాలి.